ఒక్కసారి వెళ్ళినందుకే నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. అలాంటిది మళ్ళీ ఎందుకు వెళ్ళడం చెప్పండి. నువ్వు వెళ్ళాలనుకుంటున్నావని అనడం లేదను. వెళ్తే నిన్ను నువ్వు సమాధానపరుచుకోగలవని చెప్తున్నాను. అదేం కాదు సార్, ఇదొక తింగర్ది. రేపెప్పుడైనా మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళినా వెళ్తుంది అనేగా మీరు ఇలా చేస్తున్నారు. అదేం కాదను. సార్, మీరిలా మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నేను ఈ గదిలోకి వెళ్ళడం మిమ్మల్ని చాలా బాధ పెట్టిందని అర్థమవుతుంది. నన్ను నమ్మండి సార్, ఇంకొకసారి ఎప్పుడు ఇలా జరగదు. నేను రాజనందిని గారి గురించి కానీ ఈ గది గురించి కానీ అస్సలు ఆలోచించను. అలా నీ ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడం కంటే ఒక క్లారిటీ తెచ్చుకోవడం బెటర్ అను. నాకు ఫుల్ క్లారిటీ ఉంది సార్. మీరు ఇంకేం మాట్లాడకండి. ఇదే చెప్తున్నాను, ఇక మీదట నాకు కానీ మీకు కానీ ఈ గది గురించి ఆలోచించే అవసరం అస్సలు రాకూడదు, రాదు కూడా. పదండి సార్, పదండి సార్, పదండి. ఏమైందను? ఏం లేదు సార్, ఇంకెప్పుడు ఆ గది వైపు వెళ్ళకూడదు అనుకుంటూ చూస్తున్నాను. అంతే, అంతే సార్. పదండి, ఆఫీస్కి టైం అయిపోతుంది. పద్దు, ఆ ఫోన్ చూడు. సుబ్బు, అమ్మి ఫోన్ చేస్తా ఉండదు. బుజ్జమ్మ, అమ్మికేం చెప్పాలా? అసలు ఎందుకు ఫోన్ చేసిందో ఏటో. ముందు ఫోన్ తీసి మాట్లాడు. అమ్మి, బాగుండవా? నేను బాగున్నానమ్మా. ఫోన్ ఎత్తడానికి ఇంతసేపా? ఏదైనా పనిలో ఉన్నావమ్మా? అది వంట చేస్తున్నాను. అవునా? ఏం కూర చేస్తున్నావు? నేనైతే నీ చేతి వంట చాలా మిస్ అవుతున్నానమ్మా. అందుకే మీ అల్లుడు గారిని తీసుకుని ఇవాళ ఇంటికి వస్తున్నాను. నాన్న కూడా చెప్పేసేయ్. ఏంది నువ్వు ఆర్య? సర్ప్రైజ్ అవ్వాల్సి వస్తుందని ముందుగా కాల్ చేస్తున్నాను. కానీ బుజ్జమ్మ, మీరు రావద్దులే. నాన్న, అబ్బే, అంటే నా ఉద్దేశం అది కాదమ్మా. ఇవాళ వద్దులే అని. ఎందుకు రావద్దంటున్నారు నాన్న?
అంటే ఆర్య సార్ అనుకున్నట్టు నిజంగానే మీరు మానసి మేడం మాటలకి హర్ట్ అయ్యారు కదా? అలా అంటావేంటి బుజ్జమ్మా? నీకు నా గురించి తెలియదా? మరి ఎందుకని మేము వస్తామనగానే అంత ఇబ్బంది పడిపోతున్నారు? అది అది ఏం లేదు బుజ్జమ్మా, అది నేను మీ అమ్మ నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాం. అలాగైతే నువ్వు అత్తారింట్లో ఉన్నట్టే ఉంటుంది, కాసేపు మాకు నీతో కాలక్షేపం చేసినట్టుంటుంది. అదే సార్ ఇక్కడికి వస్తే అంత ఫ్రీగా ఉండలేరు కదమ్మా, అందుకే. మీరు చెప్పేది నిజమే కదా నాన్న? అక్కడంతా బానే ఉంది కదా? మీరెందుకో కంగారు పడుతున్నట్టు అనిపిస్తుంది నాన్న. భలేదాని బుజ్జమ్మా, నువ్వు ఫోన్ పెట్టేయడమే ఆలస్యం, వెంటనే మేము బయలుదేరడమే. సార్ ఆఫీస్ నుంచి రాకముందే వస్తాం, సరేనా? సరే నాన్న. కానీ నాన్న, నాన్నేంటి కంగారుగా ఉన్నారు? ఏమై ఉంటుంది? 5 నిమిషాలు ఫోన్లో మాట్లాడినందుకే అమ్మి మన కంగారు కనిపెట్టేసింది. తన దగ్గర ఎన్నేళ్ల నిజం దాస్తాం సుబ్బు. ఒకవేళ నిజం చెప్పాల్సి వస్తే ఏమని చెప్తాం? మీ నాయన శాతకంతనం వల్ల నీకు సంపాదించి పెట్టలేక ఉన్న ఇల్లు అమ్మేసి నీకు కట్న కానుకలు తీసుకొచ్చాడని చెప్పంటావా? నీ ఆత్మాభిమానం కోసం ఇల్లు అమ్ముకొని ఆ డబ్బు తీసుకుపోయి అమ్మి గౌరవం నిలబెడతానంటే సంతోషిస్తుందనుకుంటున్నావా? ఈ నిజం తెలిస్తే అమ్మి నిన్ను క్షమించదు సుబ్బు. ఆర్య సార్ మనసు ఎంతో బాధపడుతుంది. ఆయన నేను మీకు అంత కానివాడిని అయిపోయానా అంటే ఏం సమాధానం చెప్తావు సుబ్బు? అమ్మాయ్యా, ఆగు. ఏంటి కనిపెట్టలేననుకున్నావా? నాకు నువ్వు లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడే డౌట్ వచ్చింది. చూడలేదనుకున్నావా? చూడలేననుకున్నావా? ఏదో కళ్ళజోడు పెట్టుకుని యూనిఫామ్ వేసుకున్నాడు, కదలకుండా మెదలకుండా స్టూల్ మీద కూర్చున్నాడు, వీడు గుడ్డోడు అనుకున్నావేమో. లేదు, ఏదో క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. ఒరిజినల్ అలాగే ఉంది. చూస్తావా? 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 వద్దు 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 వద్దు. ఇదేంటి, నేను గుడ్డోని కాదు అని నమ్మించి ఈ ఆఫీసులో తిరిగి ఆ దొంగ రాసుకెళ్ళెవడో పట్టుకుందామని రిహార్సల్స్ చేస్తుంటే ఎవడో ఒరిజినల్ గా పడిపోయినట్టున్నాడు. సార్ 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 కొంచెం పక్కకొస్తారా, మాట్లాడుకుందాం. పక్కకి పిలుస్తున్నాడంటే వీడు కూడా మనలాంటి ఫ్రాడ్ బ్యాచేనా? ప్లీజ్ సార్. నో నో నో, నీ పప్పులేం ఉడకవు. నువ్వు ఈ కూలింగ్ గ్లాస్ సాక్షిగా నువ్వు నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. ఇక మాటలు లేవు, మాట్లాడుకోటాలు లేవు. ఈ విషయం ఆర్య సార్కి గాని జెండే సార్కి గాని తెలిస్తే నువ్వు పైకి పోవడమే. అన్నా, నీకెంత కావాలంటే అంత ఇస్తా. ప్లీజ్ సార్, ఒక్కసారి ఆలోచించు. ఎంత ఇస్తావేంటి? నీ ఇష్టం అన్నా. ఒక కోటిస్తావా? అన్నా, మరి నీ ఇష్టం అన్నావు. అది కాదు కానీ ఇంకో మాట చెప్పన్నా. పోనీ ఒక అరకోటి. అన్నా, మళ్ళీ అన్నా అంటావేంటయా? అంత సీన్ లేదన్నా ఇక్కడ. పోనీ ఎంత ఇస్తావో చెప్పు. అన్నా,
ప్రస్తుతానికి 210 రూపాయలు ఉన్నాయి. చిచి నేనేమన్నా రోడ్డు మీద అడుకునే గుడ్డివాడిని అనుకుంటున్నావా, ముష్టివాడిని అనుకున్నావా? మరీ 210 ఇస్తానంటున్నావు? అది కాదన్నా, ప్రస్తుతానికి ఇదే ఉంది. మిగతా తర్వాత ఇస్తా అన్నా. ఆహా, తర్వాత ఇస్తావా? తర్వాత నిన్నిలా కాదురా. ఆర్య సార్, జెండే సార్. అన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. ఆర్య సార్, జెండే సార్. అన్నా ప్లీజ్ ఆర్య సార్. అన్నా అన్నా. ఏంటి నాన్న గోల? పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా ఏంటి? వచ్చేశాడు దరిద్రుడు. ఇప్పటిదాకా హీరో ఎలివేషన్ ఇచ్చుకున్నాను, ఇప్పుడు ఈడు నన్ను జీరో చేసేస్తాడేమో. నాన్నోయ్, ఏంటా కన్నింగ్ థింకింగ్? ఏం లేదు నాన్న, ఒకసారి నీ చెవిటివు. అమ్మోయ్ ఇవ్వను. ఎందుకు? నా చెవు కొరుకు తిందామనా? ఏ అబ్బా లేదురా, ఈ ఒక్కసారి నా మాట వినరా. చెప్పు. నా జీవితంలో మొదటిసారి ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నాను రా, కొంచెం కోఆపరేట్ చేయరా. కళ్ళు పైన కామెడీ టైమింగ్ మాత్రం పోలేదు నాన్న. వీడు నిజంగానే గుడ్డోడు. వీడిని చూసా నేను ఎంతసేపు భయపడింది. నా పక్కన ఒకడున్నాడ్రా, వాణ్ణి జెండేసారికి పట్టిస్తే జెండేసారి నా కళ్ళు తెప్పిస్తా అన్నాడ్రా. ప్లీజ్ రా, కొంచెం కోఆపరేట్ చేయరా. ఊరుకో నాన్న, ఈ ఆఫీస్ లో నీకన్నా 420 ఎవరుంటారు చెప్పు? ఒరేయ్ గట్టిగా అరవకరా, వాడు పారిపోతాడు. ఎవరున్నారు నాన్న పారిపోవడానికి? ఆ? అంటే ఇప్పుడు ఇక్కడెవరూ లేరా? ఇక్కడెవరూ లేరా? ఇక్కడ ఎవ్వరూ లేరు. ఓరే చెడగొట్టేవరా తెంగరు నా కొడుక. నువ్వే తెంగరుడివి. దొరికినట్టే దొరికి పారిపోయాడు. వాణ్ణి మళ్ళీ ఎలా పట్టుకోవడం? ఇంతకీ వాడికి నేను గుడ్డోడని తెలిసిపోయి ఉంటుందా? అంటే ఈ అవకాశం కూడా పోయి జీవితంలో నాకిక కళ్ళే రావా? దేవుడా! పద్దు, ఆలస్యం అవుతుంది పద. ఏంటే పద్దకోళ్ళు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? అవునే, పెట్టేబేడ అంతా సర్దేశారు. ఏంటో అడుగుదాం పదా. పద. సుబ్బు, ఎక్కడికో బయలుదేరినట్టున్నావే? పద్దక్క, బట్టలు గిట్టలన్నీ సర్దుకుపోతున్నారేంటి? నాకు అర్థమైందిలే. మీ అల్లుడు గారు ఇంకా ఎన్ని రోజులు ఆ బస్తీలో ఉంటారు, మాతో పాటే కలిసి ఉండొచ్చు కదా అని చెప్పుంటారు. అందుకే అమ్మాయి దగ్గరికి వెళ్తున్నట్టున్నారు. అవునా పద్దక్క? ఎంత అల్లుడు గారింటికి వెళ్తే మాత్రం ఇన్నాళ్లు మాతో కలిసి ఉండి మాకు చెప్పకుండా వెళ్ళిపోతారా? అబ్బే అదేం లేదండి, మేము వెళ్ళి అక్కడే ఉండిపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఊరికే 4-5 రోజులు ఉండి వచ్చేస్తాం అంతే. ఉంటే మాత్రం ఏంటి సుబ్బన్నయ్య, ఇంటికి అల్లుడైనా కొడుకైనా నేనే అని ఆయన చెప్పారు కదా. మీకున్నదే అను ఒక్కతే, తన దగ్గర కాక ఇంకెక్కడుంటారు చెప్పు? మీరెక్కడున్నా మీ మర్యాద మీరు నిలుపుకుంటారు, అది మా అందరికీ తెలుసు. అత్తామామల్ని అమ్మా నాన్నలా చూసుకునే అల్లుడు దొరకడం నిజంగా మీ అదృష్టం. అవునన్నా, అంత మా అదృష్టమే. ఇక మేము వెళ్ళొస్తాం. మంచిదండి గారు. ఇప్పటికే ఆలస్యం అవుతుంది. పద బయలుదేరుతాం. సరే సరే, జాగ్రత్తగా వెళ్లి త్వరగా వచ్చేయండి. వెళ్ళొస్తాం. త్వరగా వచ్చేయండి పద్దక్క. మీరు లేకపోతే బస్తీలో మాకేం తోచదు, అసలు సందడే ఉండదు. అట్నే ఇన్ని రోజులు కష్టపడ్డందుకు వీళ్ళకి మంచి రోజులు వచ్చాయి. మంచోళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది.
అను అను ఇంకా కిచెన్ లో ఏం చేస్తున్నావు? టైం అవుతుంది పదా. సార్ అమ్మ నాన్న వాళ్ళు ఇక్కడికే వస్తామన్నారు. అవునా? అదేంటి సడన్ గా ప్రోగ్రామ్ మార్చేసావా? మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కదా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? అను లేదు సార్, నేను ఫోన్ చేసి వస్తున్నామని చెప్తే వద్దు మేమే వస్తామని చెప్పారు. ఓ ఆర్య, మంచిదే కదా. ఆ రోజు అలా జరిగినందుకు సుబ్బు గారు చాలా బాధపడి ఉంటారేమో. మళ్ళీ ఇంటికి వస్తారో రారో అనుకున్నాను. అవే మనసులో పెట్టుకోకుండా వాళ్లే వస్తామంటున్నారంటే మంచి విషయమే కదా. సార్ మీకు ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటే ఆఫీస్కి వెళ్ళండి. నేను అమ్మ నాన్న వాళ్ళు వచ్చి వాళ్ళు వెళ్ళాక వస్తాను. నో, ఇట్స్ ఓకే. వాళ్ళు వచ్చేంత వరకు ఉండి పలకరించాక వెళ్తాను. సుబ్బు గారి ఆలోచనలు ఎలా ఉన్నాయో నేను తెలుసుకోవాలి కదా. ఇన్ఫాక్ట్ జరిగిన దానికి సుబ్బు గారిలో ఏదో చిన్న భయం కలిగి ఉంటుంది. అది పోగొట్టాలంటే నేను ఆయనతో కాసేపు మాట్లాడాలి. కరెక్ట్గా చెప్పావార్యా. నువ్వు మాట్లాడితే వాళ్లకు కూడా ధైర్యంగా ఉంటుంది. నీరజ్, ఆర్య సుబ్బుగారు వాళ్ళొచ్చాక వస్తామంటున్నాడు కదా, వాళ్ళొచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో. మీరు ఆఫీస్కి బయలుదేరండి. ఓకే అమ్మా, పదమంచి. ఇండైరెక్ట్ గా అను పేరెంట్స్ వస్తున్నారనేసరికి నేను ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలి అంటున్నారు. అంతే కదా మామిల్లా? అదేం కాదు మానసి. మీ భయం నాకు తెలీదా మామిల్లా? వాళ్ళొచ్చాక నేను ఏం మాట్లాడతానో, వాళ్ళు ఏం ఫీల్ అవుతారనే కదా మీ టెన్షన్. మ్యామ్, మీరేం కంగారు పడకండి, మేం వెళ్తాం. పదా నీరజ్. నమస్తే నీరజ్ సార్. నమస్తే సుబ్బు గారు. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ బాబాయ్ గారు. ఇప్పుడే మీరొస్తున్నారని అను చెప్పింది, అందుకే మమ్మల్ని ఆఫీస్ కి పంపించేస్తున్నారు. ఐ మీన్ అను బ్రో ఇలా ఇక్కడ ఉండాలంటే అక్కడి వర్క్స్ మేమే కదా చూసుకోవాలి. అందుకే వెళ్ళొస్తాం. మంచిది. పద. సుబ్బు గారు అక్కడే నిలబడ్డారు, రండి. అను, మంచినీళ్ళు తీసుకురామ్మా. నమస్తే సార్. నమస్తే అండి. నమస్కారం సుబ్బు గారు. నమస్తే సార్. కూర్చోండి. పర్లేదండి. పర్లేదు, కూర్చోండి సుబ్బు గారు. నాన్నా, నిజానికి అను నేను అక్కడికి వద్దాం అనుకున్నా, కానీ మీరు వస్తున్నారని చెప్పడంతో డ్రాప్ అయ్యాం. ఎక్కడైతే ఏంటి సార్, కలవటం ముఖ్యం, అంతే కదా. నేను కూడా ఇలా రావా వెళ్ళాం. మళ్ళీ ఇంతలోనే బుజ్జమ్మను చూడ్డానికి వస్తామనుకోలేదు. మొన్న వచ్చినప్పుడు అనుకోకుండా ఏవేవో జరిగిపోయాయి. బుజ్జమ్మతో ప్రశాంతంగా గడిపినట్టే లేదు. అందుకే బుజ్జమ్మని పలకరించి 4 మాటలు మాట్లాడి వెళ్దామని వచ్చాం.